వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇట్స్ లైక్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అండి. చూసినట్టయితే మనకి పౌడర్ బ్లూలో డార్క్ ఉంది, బ్లాక్ మిక్స్డ్ టైప్ ఉందండి డ్యూయల్ షేడ్లో. మనకి ఆల్వా శారీలో చూసినట్టయితే మనకి ఫ్లోరల్ థీమ్ వచ్చేస్తుంది, డిజిటల్ ప్రింట్స్ లాగా వచ్చేసాయండి. ఇలా శారీ అంతా మనకి ఇలానే డిజిటల్ ప్రింట్స్ టైప్ వచ్చేస్తాయి. అండ్ బ్లౌజ్తో పళ్ళు చూసినట్టయితే స్ట్రైప్స్ పళ్ళు అయితే ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి చూసినట్టయితే చిన్న చిన్న బూటీస్తో బ్లౌజ్ అయితే డిజైన్ చేసేసారండి. ఇలా కంప్లీట్ లుక్ వస్తుంది. బ్యూటిఫుల్ సెమీ కత్వాల్ పట్టు సారీ అండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది మెటీరియల్. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం చూడొచ్చండి, ఇలా వీవింగ్ బూటీస్ అనేవి చూడొచ్చు. అండ్ అప్పర్ పార్ట్లో మనకి ఇలా కంప్లీట్ కడీ బార్డర్తో అయితే మనకి ఇచ్చేసారు. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి మనకి కంప్లీట్గా కంచి బార్డర్తో అయితే డిజైన్ చేసేసారండి. అండ్ పళ్ళు వచ్చేసరికి ఆరెంజ్లోనే మనకి కొంచెం డార్క్ షేడ్లో అయితే పళ్ళు అనేది ఇచ్చేసారు. అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే మనకి బూటీస్ అనేవి ఇచ్చేస్తూ కాఫీ బ్రౌన్లో మనకి బార్డర్ అనేది ఇచ్చేసారండి. ప్రెసెంట్ అయితే ఆరెంజ్ విత్ కాఫీ బ్రౌన్ అనేది ట్రెండింగ్లో అయితే ఉందండి. సో గ్రాఫిక్స్ మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. షేడ్ అండి మనకి లైక్ అంటే బాడీ కలర్ అయితే సేమ్ అదే పర్ల్ వైట్ అయితే వస్తుంది. బట్ ఈ కలర్స్ అనేవి మనకి బార్డర్ కలర్స్ అనేవి మారుతూ ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి గ్రేప్ వైన్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి టిష్యూ వస్తుందండి. త్రూ అవుట్ ద శారీ మనకి ఇదే ఎంబ్రాయిడరీ అనేది మీరు చూడొచ్చు జూమ్ లుక్ లో కూడాను. అండ్ అప్పర్ పార్ట్ లో మనకి కాంట్రాస్ట్ అనే స్మాల్ వీవింగ్ బార్డర్ వస్తుంది. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి కంప్లీట్ కంచి బార్డర్ తో అయితే మనకి శారీ అనేది డిజైన్ చేసేసారండి. అండ్ హియర్ ఇస్ ద పళ్ళు. మనకి టిష్యూలోనే ఇలా చిన్న లైన్స్ వచ్చేస్తూ పళ్ళు అనేది ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో లైట్ కలర్ లో మనకి టిష్యూ బ్లౌజ్ అనేది పేరప్ చేసేసారండి విత్ బార్డర్. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం ఎంబ్రాయిడరీ అనేది చూడొచ్చు. చాలా క్లాసీ ఉన్నాయండి శారీస్ అయితే. And here the complete look. ఇది బ్యూటిఫుల్ టిష్యూ శారీ అండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ టిష్యూ అయితే వస్తుంది. అండ్ ఈ టిష్యూ మీద కంప్లీట్ గా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చూడొచ్చు అండి. మీరు జూమ్ లుక్ లో కూడా చూడొచ్చు. ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ త్రూఅవుట్ ద శారీ క్యారీ అవుట్ అవుతుంది. అండ్ అప్పర్ పార్ట్ లో ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ లో. అండ్ లోవర్ పార్ట్ కి వచ్చేసరికి మనకి కొంచెం పెద్ద సైజ్ లో కంచి బార్డర్ అనేది ఇచ్చేసారు. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. మనకి కొంచెం డార్క్ షేడ్ లోనే మనకి టిష్యూ పళ్ళు అయితే వస్తుందండి విత్ బార్డర్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి చిన్న పింక్ షేడ్ లో మనకి విత్ బార్డర్ అనేది బ్లౌజ్ అనేది పేరప్ చేసేసారండి. అండ్ మీరు చూడొచ్చండి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది త్రూ అవుట్ ద శారీ మనకి సేమ్ క్యారీ అవుట్ అవుతుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ షేడ్ అండి మనకి బాటిల్ గ్రీన్ విత్ పింక్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సెమీ రా మ్యాంగో అయితే వస్తుందండి. అండ్ బేబీ పింక్ కూడా కాదు, బాటిల్ గ్రీన్ విత్ లేవెండర్ అని చెప్పొచ్చు అండి. ఇది కలర్ అయితే ఎగ్జాక్ట్ గా అయితే. అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే మీరు కంప్లీట్ గా వీవింగ్ బూటీస్ అనేవి చూడొచ్చు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి అప్పర్ పార్ట్ ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ వస్తుంది. అండ్ లోవర్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి హెవీ బార్డర్ అనేది ఇచ్చేసారు. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ టిష్యూ పళ్ళు అయితే వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి అదే లేవెండర్ షేడ్ లో బ్లౌజ్ అనేది తీసుకున్నారండి విత్ బార్డర్స్. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ అండర్ షేడ్ అండి మనకి మస్టర్డ్ ఎల్లో అయితే వస్తుంది. అండ్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి చిన్న వీవింగ్ బూటీస్ అనేవి చూడొచ్చండి.
అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సెమీ రా మ్యాంగో ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనం చూడొచ్చండి లైట్ గ్రీనిష్ కలర్లో మనకి అంటే క్రీమిష్ గ్రీన్ కలిపితే ఎట్లా ఉంటుందో అలా ఉందండి. చాలా యూనిక్గా ఉంది ప్రతి కలర్ కూడాను. బార్డర్స్ రెండు కూడా మనకి మంచి హెవీగా అయితే ఇచ్చేసారు. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా మనకి టిష్యూ పళ్ళు అయితే చూడొచ్చు. అండ్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏ కలర్ ఉంటే అదే కలర్లో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారు. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. అండ్ హియర్ అంతా షేడ్ అండి మనకి పర్పుల్ షేడ్ అయితే వస్తుంది. దానికి మనకి మంచి క్రీమిష్ వైట్తో అయితే డిజైన్ చేసేసారు. కంప్లీట్ శారీ అంతా కూడా వీవింగ్ బూటీస్ అయితే చూడొచ్చు. అండ్ అప్పర్ పార్ట్లో ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ చూడొచ్చు అండి. అండ్ లోవర్ పార్ట్లో కంప్లీట్గా హెవీగా మనకి ఇచ్చేసారు. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్లో అయితే వస్తుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ అందర్ షేడ్ అండి బ్లూ విత్ బ్లూ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సెమీ రా మ్యాంగో అయితే వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. శారీ అంతా మనం చూసుకుంటే ఇలా బుట్టీస్ అయితే వచ్చేస్తాయండి. ఆల్ ఓవర్ ద శారీ మనకి సేమ్ వీవింగ్ బుట్టీస్ అనేవి వస్తాయి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా మనకి అప్పర్ పార్ట్ లో స్మాల్ వీవింగ్ బార్డర్ వస్తుంది. అండ్ లోవర్ పార్ట్ లోకి వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ బార్డర్ తో అయితే డిజైన్ చేసేసారు. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా మనకి టిష్యూ పళ్ళు అయితే చూడొచ్చు అండి. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ షేడ్ అంటే మనకి ప్రెట్టి పింక్ అయితే వస్తుంది విత్ బేబీ పింక్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సెమీ రా మ్యాంగో అయితే వస్తుందండి. అండ్ శారీ అంతా చూసుకుంటే మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది. అండ్ లుక్ ఎట్ ద కలర్ అండి, చాలా బాగున్నాయి కలర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా. అండ్ శారీ అంతా మనకి ఇలా వీవింగ్ బూటీస్ అయితే వస్తున్నాయి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా అప్పర్ పార్ట్లో స్మాల్ వీవింగ్ బార్డర్ వస్తుంది. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి కంప్లీట్గా మనకి హెవీ బార్డర్ అనేది ఇచ్చేసారు. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లోనే టిష్యూ పళ్ళు అయితే చూడొచ్చు. ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏ కలర్ ఉంటే అదే కలర్లో మనకి బ్లౌజ్ అనేది పేరప్ చేసేసారండి. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ అంత షేడ్ అంటే మనకి కాఫీ బ్రౌన్ విత్ పీచ్ అయితే వస్తుంది. అసలు ఈ కలర్ కూడా చాలా బాగుందండి, అసలు అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ కాఫీ బ్రౌన్కి పీచ్ అనేది సింప్లీ సూపర్. అండ్ మనకి ఇదైతే పళ్ళు అయితే వస్తుంది. అండ్ బాడీ అంతా చూసుకుంటే ఇలా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేస్తుంది. హెవీగా అయితే శారీని అయితే డిజైన్ చేసేసారండి. ఈవెన్ బార్డర్స్ కూడా మీరు చూడొచ్చు. స్మాల్ బార్డర్ ఉంటుంది అప్పర్ పార్ట్లో. అండ్ లోవర్ పార్ట్లోకి వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ బార్డర్ అనేది చూడొచ్చు. అండ్ పళ్ళు అయితే ఇది వస్తుంది. అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో అయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేస్తాం. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. అండ్ హియర్ అండ్ అండర్ షేడ్ అండి మనకి రెడ్ విత్ సీ బ్లూ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సెమీ రా మ్యాంగో అయితే వస్తుందండి. రా ఆఫ్ ద శారీ మనం చిన్న చిన్న బూటీస్ అయితే చూడొచ్చు శారీలో. అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకి ఇలా సీ బ్లూలోనే అప్పర్ పార్ట్ ఇలా స్మాల్ వివింగ్ బార్డర్ ఇచ్చేసి లోవర్ పార్ట్లో మనకి కొంచెం బిగ్ బార్డర్ అనేది డిజైన్ చేసేసారండి. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా కంప్లీట్ టిష్యూ పళ్ళు అయితే చూడొచ్చు. ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏ కలర్ ఉంటే అదే కలర్లో బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్.
పేపర్ సిల్క్ అండి. లిటరలీ పేపర్ సిల్క్ లానే ఉందండి. అండ్ పేపర్ వెయిట్ అయితే ఉందండి. అంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉన్నాయి. అండ్ శారీ డీటెయిలింగ్ వస్తే మనకి కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా డబుల్ చెక్స్ అయితే వస్తాయి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా మనకి మ్యాంగో షేప్ లో అయితే వీవింగ్ బూటీస్ అనేది బూస్టర్స్ ఆఫ్ ద శారీ చూడొచ్చు. అండ్ లుక్ ఎట్ ద పళ్ళు అండి, గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే ఇచ్చేసారు. అండ్ హైలైట్ పార్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఇలా వీవింగ్ బూటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. కంప్లీట్ కాంట్రాస్ట్ తో శారీ బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేసేసారు. అండ్ త్రూఅవుట్ ద శారీ మనకి చెక్స్ అండి బూటీస్ అనేవి క్యారీ అవుట్ అవుతుంది. అండ్ హియర్ ద కంప్లీట్ అండ్ షేడ్ అండి మనకి డార్క్ వైన్ షేడ్ అయితే వస్తుంది, కైండ్ ఆఫ్ బ్రౌన్ షేడ్ అయితే వస్తుందండి. అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పేపర్ సిల్క్ అయితే వస్తుంది. సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుందండి. బాడీ హగ్గింగ్ ఉంటుంది. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం చూసుకుంటే మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తారు. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ ఇలా మనకి మ్యాంగో డిజైన్ లాగా అయితే వీవింగ్ బూటీస్ అనేది చూడొచ్చు. అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ వీవింగ్ పళ్ళు అనేది డిజైన్ చేసేసారండి శారీకి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి బూటీస్ బ్లౌజ్ అప్పుడు కాంట్రాస్ట్ బ్రౌన్ విత్ మనకి మెహందీ గ్రీన్ ఎంత ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ వచ్చేసరికి. అండ్ ఈ శారీ అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. అండ్ షేడ్ అండి మనకి బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పేపర్ సిల్క్ అయితే వస్తుందండి. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం చెక్స్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకి ఇలా మ్యాంగో డిజైన్ వీవింగ్ బూటీస్ అయితే చూడొచ్చు అండి. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే చూడొచ్చు. అండ్ వీటి బ్లౌజ్ కూడా మనకి డార్క్ గ్రీన్కి ఇలా పింక్ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేస్తారు విత్ బూటీస్. అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే చెక్స్ విత్ వీవింగ్ బూటీస్ అనేది ఇచ్చేసారు. హియర్ కమ్స్ కంప్లీట్ లుక్. అండ్ షేడ్ అండి మనకి రెడ్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పేపర్ సిల్క్ అండి. పేపర్ సిల్క్ అన్నందుకు లిటరల్గా పేపర్ వెయిట్ అయితే ఉంది. అండ్ శారీ అంతా కూడా మనం చూసుకుంటే ఇలా చెక్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ మనకి ఇలా వీవింగ్ బూటీస్ అండ్ మ్యాంగో కైండ్ ఆఫ్ బూటీస్ అయితే ఇచ్చేసారు. అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే చూడొచ్చండి. అండ్ దీనికి మంచి బాటిల్ గ్రీన్ బూటీస్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసేసారు కంప్లీట్ కాంట్రాస్ట్లో. చాలా నైస్ ఉందండి. అండ్ త్రూఅవుట్ ద శారీ మనకి చెక్స్ అండ్ బూటీస్ అయితే క్యారీ అవుట్ అవుతుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ షేడ్ అండి మనకి పీకాక్ బ్లూ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పేపర్ సిల్క్ అయితే వస్తుందండి. సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ శారీ అంతా చూసుకుంటే మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ మనకి ఇలా మ్యాంగో వీవింగ్ బూటీస్ అయితే చూడొచ్చు అండి. అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే వస్తుంది. హియర్ ఇస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో బూటీస్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసేసారండి. చాలా నైస్గా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారు ప్లస్ విత్ కాంట్రాస్ట్. అండ్ శారీ అంతా కూడా చెక్స్ అండ్ బూటీస్తో అయితే మనం చూడొచ్చు. అండ్ హియర్ ద కంప్లీట్. ఇది బ్యూటిఫుల్ షేడ్ అయితే డార్క్ నేవీ బ్లూ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి బనారస్ సెమీ ఖాదీ షిఫాన్ జార్జెట్ అయితే వస్తుందండి. అండ్ త్రూఅవుట్ ద శారీ మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చేస్తూ జరీ బార్డర్స్ అయితే ఇచ్చేసారు. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు మనకి కంప్లీట్ జరీ పళ్ళు అయితే చాలా హెవీగా అయితే ఇచ్చేసారండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తూ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారు. అండ్ త్రూఅవుట్ ద శారీ మనకి వీవింగ్ బూటీస్ అండ్ బార్డర్ అనేది చూడొచ్చు. This is the complete look. హియర్ అండ్ బ్యూటిఫుల్ షేడ్ అండి పర్పుల్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సెమీ షిఫాన్ ఖాదీ జార్జెట్ అయితే వస్తుందండి. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం చూడొచ్చు చిన్న చిన్న బూటీస్ అయితే చూడొచ్చండి వీవింగ్వి. అండ్ అలాగే బార్డర్స్ వచ్చేసరికి మనకి కంప్లీట్ జరీ బార్డర్స్ అయితే బోర్డర్స్ ఆఫ్ ద శారీ ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు హెవీ జరీ పళ్ళు అయితే చూడొచ్చండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసి అండ్ త్రూఅవుట్ ద శారీ మనకి అన్ని వీవింగ్ బూటీస్ అండ్ బార్డర్ అయితే ఇచ్చేసారు. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్.
హియర్ అండ్ బ్యూటిఫుల్ షేడ్ అండి, మనకి రెడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి బెనారస్ సెమీ షిఫాన్ జార్జెట్ అయితే వస్తుంది. అండ్ త్రూఅవుట్ ద సారీ మనం ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే చూడొచ్చండి. అండ్ బోత్ అప్పర్ అండ్ లోవర్ పార్ట్స్ లో కంప్లీట్ గా మనకి జరీ బార్డర్ అనేది చూడొచ్చు. సేమ్ లెంత్ లో ఉంటాయండి బార్డర్స్ రెండు కూడాను. అండ్ దిస్ ఇస్ ద గ్రాండ్ జరీ పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారు. అండ్ త్రూఅవుట్ ద సారీ మనం చూసుకుంటే ఇదే వీవింగ్ బూటీస్ అనేవి వస్తాయి. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ అండర్ షేడ్ అండి, మనకి వైన్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సెమీ షిఫాన్ ఖాదీ షిఫాన్ జార్జెట్ అయితే వస్తుంది. అండ్ త్రూఅవుట్ ద శారీస్ చిన్న చిన్న బూటీస్ అయితే చూడొచ్చు. అండ్ బోత్ అప్పర్ అండ్ లోవర్ పార్ట్స్ లో కంప్లీట్ గా మనకి సరీ బార్డర్స్ అనేవి చూడొచ్చు అండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు, మనకి హెవీ సరీ పళ్ళు అయితే ఇచ్చేసారండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే బార్డర్ అనేది పేరప్ చేసేసారు. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం సరీ బార్డర్ అండ్ బూటీస్ అయితే చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ అండర్ షేడ్ అండి, మనకి బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సెమీ షిఫాన్ ఖాదీ షిఫాన్ జార్జెట్ అయితే వస్తుందండి. అండ్ త్రూఅవుట్ ద సారీ మనం వీవింగ్ బూటీస్ అయితే చూడొచ్చు. అండ్ అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ లో ఇలా మనకి జరీ బార్డర్స్ అనేవి బోత్ సైడ్స్ ఆఫ్ ద సారీ సేమ్ లెంత్ లో అయితే వచ్చేస్తాయండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు, మనకి హెవీ జరీ పళ్ళు అనేది చూడొచ్చు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారండి. అండ్ త్రూఅవుట్ ద సారీ మనం చూసుకుంటే ఇదే వీవింగ్ బూటీస్ అండ్ బార్డర్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద complete look. హియర్ అండ్ అండర్ షేడ్ అండి, మనకి లైక్ బ్రిక్ కలర్ అయితే వస్తుందండి, చాలా బాగుంది ఈ కలర్ కూడా. అండ్ త్రూఅవుట్ ద సారీ మనకి ఇలా వీవింగ్ బూటీస్ అయితే ఇచ్చేసారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ టిష్యూ అయితే వస్తుందండి. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సారీ మనం వీవింగ్ బార్డర్స్ అనేవి చూడొచ్చు, సేమ్ లెంత్ లో అయితే ఉంటాయి. ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు, మనకి ఇలా సింపుల్ పళ్ళు అయితే ఇచ్చేసారండి. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇలా రన్నింగ్ లోనే మనకి బ్లౌజ్ కూడా తీసుకున్నారు. అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే మనకి ఇలా వీవింగ్ బూటీస్ బార్డర్ తో అయితే చాలా నీట్ గా అయితే ఫినిష్ చేసేస్తానండి. హియర్ కంప్లీట్. హియర్ అండ్ అండర్ షేడ్ అండి, మనకి లైట్ పింక్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సాఫ్ట్ టిష్యూ అయితే వస్తుందండి. అండ్ త్రూఅవుట్ ద సారీ ఇలా చిన్న చిన్న వీవింగ్ బూటీస్ చూడొచ్చు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా మనకి వీవింగ్ బార్డర్స్ అనేది బోత్ సైడ్స్ ఆఫ్ ద సారీ సేమ్ ప్యాటర్న్ తో అయితే ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు, మనకి సింపుల్ పళ్ళు అయితే చూడొచ్చు. అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుంది. అండ్ త్రూఅవుట్ ద సారీ మనకి సేమ్ వీవింగ్ బూటీస్ అండ్ బార్డర్ తో అయితే ఇచ్చేసారు. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. ఇట్స్ ఆల్ పేస్టల్ షేడ్స్ అండి. ఇది బ్యూటిఫుల్ షేడ్ అండి, లైట్ మనకి గ్రీన్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సాఫ్ట్ టిష్యూ అయితే వస్తుందండి. ఇదంతా మీరు చూడొచ్చు, కంప్లీట్ గా సాఫ్ట్ టిష్యూ అంటే అట్లా స్టిఫ్నెస్ అయితే ఏమి ఉండదు. అండ్ త్రూఅవుట్ ద సారీ చిన్న చిన్న వీవింగ్ బూటీస్ అయితే చూడొచ్చు. అండ్ బోత్ అప్పర్ అండ్ లోవర్ పార్ట్స్ లో వీవింగ్ బార్డర్స్ అనేవి చూడొచ్చు అండి. పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ కలర్స్ అయితే 100% తీసుకోవచ్చు. అండ్ పళ్ళు వచ్చేసరికి కూడా మనకి సింపుల్ పళ్ళు అయితే ఇచ్చేసారు. అండ్ మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి. కంప్లీట్ అందే షేడ్ అండి, మనకి గ్రీన్ షేడ్ అయితే వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది. అండ్ త్రూఅవుట్ ద సారీ మనం చూసుకుంటే ఇలా వింటేజ్ చెక్స్ అనేవి ఒక మంచి ప్రీమియం టసర్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఇచ్చేసారండి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి అప్పర్ పార్ట్ లో స్మాల్ వీవింగ్ బార్డర్ చూడొచ్చు. అండ్ లోవర్ పార్ట్ లో మనకి ఇలా తంజావూర్ పెయింట్స్ ఇచ్చేస్తూ అలాగే గ్యాప్ బార్డర్ అనేది వీవింగ్ లో అయితే ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు, మనకి సింపుల్ చిక్ పళ్ళు అయితే ఇచ్చేసారండి విత్ టజల్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టీస్ బ్లౌజ్ అయితే పేరప్ చేసేసారండి. చాలా యూనిక్గా ఉన్నాయండి శారీస్ కానీ, కలర్ కానీ, ప్యాటర్న్ కానీ కంప్లీట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ షేడ్ అండి, మనకి వైన్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం టసర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. అండ్ త్రూఅవుట్ ద సారీ మీరు ఇలా వింటేజ్ స్టైల్ చెక్స్ అనేది చూడొచ్చు. అండ్ బోత్ అప్పర్ అండ్ లోవర్ సైడ్ లో మనకి వీవింగ్ బార్డర్స్ అనేవి చూడొచ్చండి. ఇక్కడ వచ్చేసరికి మనకి తంజావూర్ పెయింట్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు బార్డర్ లో. అండ్ అలాగే గ్యాప్ బార్డర్ కూడా వస్తుంది వీవింగ్ లో. అండ్ చిక్ పళ్ళు అండి, మనకి ప్రెటీ డజన్స్ ఇచ్చేస్తూ. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి
వైన్ కలర్లోనే మనకి ఇలా చిన్న బుట్టీస్ బ్లౌజ్ అయితే పేరప్ చేసేసారు. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం ఇదే పెయింటింగ్ అండ్ చెక్స్ అండ్ వివింగ్ బార్డర్స్ అయితే చూడొచ్చండి. చాలా యూనిక్గా ఉన్నాయి శారీస్ అయితే. అండ్ లైట్ వెయిట్ అయితే ఉన్నాయండి గ్రామ్స్. బ్యూటిఫుల్ షేడ్ అండి, చాలా బాగుంది. రెడ్ కలర్ అండి, ఎంత బాగుంది కలర్ అయితే చూడొచ్చు. మనకి ఆల్ ఓవర్ శారీలో ప్లేట్ ఇచ్చేసి బార్డర్స్ మాత్రం బిగ్ బార్డర్స్ లో పిటెట్ పాయింట్ వర్క్ తో ఫ్లోరల్ థీమ్ తో ఇది ఇచ్చేసారండి. కంప్లీట్ శారీలో 2 బార్డర్స్ అదే డిజైన్ క్యారీ అవుతుంది. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ ఆర్గంజా ఇచ్చేసారండి. పళ్ళులో కూడా మనకి అదే వర్క్ వచ్చేస్తుంది. అండ్ మనకి ఇలా టజల్స్ కూడా చాలా నీట్ గా బాగున్నాయండి. అండ్ హియర్ ఇస్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. బ్యూటిఫుల్ మజెంటా షేడ్ అండి. మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ వచ్చేసి పాజిటివ్ బార్డర్స్ చూసినట్టే పిటెట్ పాయింట్ వర్క్ తో మాత్రం మనకి కంప్లీట్ శారీ క్యారీ అవుతుంది. అండ్ బ్లౌజ్ లో పళ్ళులో కూడా అదే వర్క్ అవుతుంది. అండ్ మనకి టజల్స్ కూడా చూసినట్టే ప్రతి టజల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇదైతే మనకి చిన్న చిన్నగా బూటీస్ అయితే ఇలా ఇచ్చేసారండి బ్లౌజ్ లో. శారీ అయితే చాలా బాగుందండి. డార్క్ షేడ్స్ అండి, అన్ని కలర్స్ చాలా బాగున్నాయి. కంప్లీట్ లుక్ అండి. హియర్ అండ్ షేడ్ అండి మనకి రస్ట్ ఆరెంజ్ విత్ బ్లాక్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా మైసూర్ క్రేప్ సిల్క్ అయితే వస్తుంది. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం జరీ లైన్స్ అనేది చూడొచ్చండి. దట్ టు డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే మనకి లైన్స్ ఇచ్చేసారు. అండ్ బోతెస్ ఆఫ్ ద శారీ బ్లాక్ లో మనకి కాంబినేషన్ అయితే తీసుకున్నారండి. సేమ్ లెంత్ లో మనకి బార్డర్స్ అనేవి చూడొచ్చు. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి అదే బ్లాక్ లో వివింగ్ పళ్ళు అయితే తీసుకున్నారు. ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి అదే బ్లాక్ లో అయితే వస్తుంది. అండ్ త్రూఅవుట్ ద శారీ సేమ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుందండి. అండ్ హియర్ ద కంప్లీట్ ఈ వీవింగ్ అనేది టిల్ ద ఎండ్ కంటిన్యూ అవుతుందండి. హియర్ అండ్ బ్యూటిఫుల్ షేడ్ అండి మస్టర్డ్ ఎల్లో విత్ డీప్ రెడ్ వైన్ అయితే మనకి వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి క్రేప్ మైసూర్ సిల్క్ అయితే వస్తుందండి. సాటిన్ క్రేప్ మనకి ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత సాఫ్ట్ అయితే ఉంటుందండి మెటీరియల్. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం చూసుకుంటే ఇలా మనకి హారిజాంటల్ వీవింగ్ ఇచ్చేసి దట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో అయితే మనకి శారీ అంతా కూడాను ఫిల్ చేసేసారండి. అండ్ అప్పర్ అండ్ లోవర్ పార్ట్ లో కంప్లీట్ గా మనకి ఇలానే హారిజాంటల్ లైన్ కాంట్రాస్ట్ లో అయితే వీవింగ్ అనేది చూడొచ్చు. అండ్ పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు అనేది ఇచ్చేసారండి. కంప్లీట్ జరీ వీవింగ్ పళ్ళు అయితే మనకు వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఎలా అయితే వస్తుందో సేమ్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలానే వీవింగ్ అనేది వస్తుందండి. అండ్ త్రూఅవుట్ ద శారీ సేమ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతూ మనకి శారీ అనేది డిజైన్ చేసేసారు. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ షేడ్ అండి మనకి ఆరెంజ్ విత్ డీప్ పింక్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి క్రేప్ మైసూర్ సిల్క్ అయితే వస్తుందండి. మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత సాఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ శారీ అంతా చూసుకుంటే ఇలా డిఫరెంట్ హారిజాంటల్ వీవింగ్ తో అయితే శారీ మొత్తం అంతా డిజైన్ చేసేసారండి. అండ్ అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ కి వచ్చేసరికి కంప్లీట్ గా మనకి వీవింగ్ తో కాంట్రాస్ట్ లో అయితే ఇచ్చేసారు. బోత్ సైడ్ సేమ్ లెంత్ అయితే ఉంటాయండి బార్డర్స్. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు కూడా మనకి అదే వీవింగ్ అనేది చూడొచ్చు. అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఎలా అయితే వీవింగ్ తో వస్తుందో అలాగే కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ అనేది ఇచ్చేసారండి. అండ్ త్రూఅవుట్ ద శారీ మనకి అదే ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ ది బ్యూటిఫుల్ షేడ్ అండి మనకి ఆలివ్ గ్రీన్ విత్ డార్క్ అంటే రెడ్ వైన్ కలర్ అయితే వస్తుందండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి క్రేప్ మైసూర్ సిల్క్ అయితే వస్తుంది. కంప్లీట్ గా మనకి సాటిన్ క్రేప్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంత సాఫ్ట్ గా అయితే ఉందండి. అండ్ త్రూఅవుట్ ద శారీ మీరు చూడొచ్చండి మనకి జరీ వీవింగ్ లైన్స్ అనేవి ఇచ్చేసారు. అండ్ దట్ టు డిఫరెంట్ ప్యాటర్న్స్ తో ఆ లైన్స్ అయితే వచ్చేసాయి. అండ్ అప్పర్ పార్ట్ అండ్ డౌన్ పార్ట్ లో మనకి కంప్లీట్ గా కాంట్రాస్ట్ లోనే ఇలా లైన్స్ వీవింగ్ లోనే బార్డర్స్ అనేవి చూడొచ్చు. రెండు కూడా సేమ్ లెంత్ లో అయితే ఉంటాయండి. అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ లోనే అదే హారిజాంటల్ లైన్స్ లో మనకి వీవింగ్ ఇచ్చేస్తూ పళ్ళు అనేది ఇచ్చేసారు. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. పళ్ళు ఎలా ఉంటుందో సేమ్ బ్లౌజ్ కూడా మనకి అదే ప్యాటర్న్ లో అయితే ఇచ్చేసారండి. అండ్ త్రూఅవుట్ ద శారీ మనకి జరీ లైన్స్ అనేవి క్యారీ అవుట్ అవుతుంది. అండ్ హియర్ ద హియర్ అండ్ షేడ్ అండి బాటిల్ గ్రీన్ విత్
పర్ల్ వైట్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి క్రేప్ మైసూర్ సిల్క్ అయితే వస్తుంది. సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ శారీ అంతా చూసుకుంటే మనకి ఇలా హారిజాంటల్ వీవింగ్ అనేది దట్ విత్ డిఫరెంట్ వీవింగ్ తో అయితే మనకి శారీ అంతా కూడా అదే క్యారీ అవుట్ అవుతుందండి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి అదే హారిజాంటల్ వీవింగ్ అయితే చూడొచ్చు. అండ్ బోత్ సైడ్ సేమ్ లెంత్ బార్డర్స్ అయితే ఇచ్చేసారు. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లోనే సేమ్ హారిజాంటల్ వీవింగ్ ప్యాటర్న్ లో మనకి పళ్ళు అనేది ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు ఎలా వస్తుందో అదే మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి. అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి ఇదే వీవింగ్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. అండ్ ఇదంతా బ్యూటిఫుల్ ఆరెంజ్ షేడ్ అండి. ఆరెంజ్ కి మనకి బ్రౌన్ కలర్ ఇచ్చేసారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. చాలా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండ్ ట్రెండింగ్ డిజైన్ లో ట్రెండింగ్ కలర్ అండి. మనకి ఆల్ ఓవర్ శారీలో చూసినట్టయితే ఇలా బుట్టీస్ వచ్చేసాయి. అండ్ బార్డర్స్ లో చూసినట్టయితే మనకైతే చెక్స్ బార్డర్స్ ఇచ్చేసారు. అండ్ కింద మాత్రం మనకి పిటెడ్ పాయింట్ వర్క్ అయితే ఇచ్చేసారండి. నౌ ట్రెండింగ్ అండి ఈ వర్క్ అయితే. అండ్ పళ్ళు అయితే చూసినట్టయితే కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి బుట్టీస్ బ్లౌజ్ ఇచ్చేసారు. అండ్ మనకి బార్డర్ కూడా వచ్చేస్తుందండి. నో అండి ఇలా మనకి బుట్టీస్ బ్లౌజ్ అయితే చూడొచ్చు. బ్లౌజ్లో సాఫ్ట్ ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి, ప్రీమియం క్వాలిటీ ఉందండి. దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. దిస్ ఇస్ బ్యూటిఫుల్ షేడ్. మనకి చాక్లెట్ బ్రౌన్ లైట్ లైట్ కలర్ ఇలా చేశారండి. మోస్ట్లీ టైప్ ఉంది. మనకి అంతా శారీ చూసినట్టయితే ఇంకా సిల్వర్ గోల్డ్ బుటీస్ ఇచ్చేసి అండ్ బాల్స్ చూసినట్టయితే మనకి మధ్యలో గోల్డ్ ఇచ్చేసారు. పళ్ళు పళ్ళు చూసినట్టయితే మనకి కంప్లీట్ రిచ్ పళ్ళు ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ చూసినట్టు దీని బ్లౌజ్ సేమ్ బోర్డర్ చేయాలి. కంప్లీట్. ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ షేడ్ అండి. మనకి వైన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి గ్రీన్ మ్యాంగో ఇచ్చేసారు. ఆల్ ఓవర్ శారీలో చూసినట్టయితే మనకి ఇలా సిల్వర్ గోల్డ్ వేవింగ్ బుట్టీస్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. అండ్ బార్డర్స్ చూసినట్టయితే మనకి సేమ్ బార్డర్ అయితే క్యారీ అవుతుంది. దిస్ ఇస్ ద పళ్ళు అండి. పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ అయితే చూసినట్టయితే ప్లెయిన్ బ్లౌజ్ కి బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇలా బ్లౌజ్ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. This is completely copper saree. One more thing, our light orange, dark orange చేశారు. ఆల్ ఓవర్ శారీ చూసినట్టే మనకి ఇలా ఫ్లవర్ పీస్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఆల్సో బార్డర్లో ఇలా వర్డ్ బేబీతో అయితే మంచిగా ఇలా ఫ్లోరల్ థీమ్తో అయితే బాగుందండి. బార్డర్ కూడా మనకి అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ చూసినట్టు మనకి ప్లెయిన్ బ్లౌజ్ చూసి చిన్న బార్డర్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి గ్రీన్ ప్యూర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్. బ్యూటిఫుల్ షేడ్ అండి. లావెండర్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఇచ్చేసారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇలా మనకి బార్డర్లో కూడా చూసినట్టయితే మళ్ళీ పికాక్ ఇలా బర్డ్ వేవింగ్తో అయితే బాస్ సెట్ బార్డర్స్ని డిజైన్ చేసేసారు. బాస్ సెట్ కూడా మనకి చాలా రిచ్గా చేశారు. అండ్ చూసినట్టు మనకి ఇలా చిన్న బాటిల్ అలా చేశారు.
ఇది ఎంత షేడ్ అండి మనకి రాయల్ బ్లూ అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కంచి సాఫ్ట్ సిల్క్ అయితే వస్తుందండి అండ్ త్రూ అవుట్ ద శారీ మీరు చూడొచ్చండి ఇలా వీవింగ్ బూటీస్ చిన్న చిన్న వీవింగ్ బూటీస్ అయితే ఇచ్చేస్తూ దీనికి హైలైట్ వచ్చేసరికి బార్డర్స్ అండి అసలు యూనిక్ గా పింక్ బార్డర్స్ తో అయితే మనకి మ్యాచ్ చేసేసారు ఈవెన్ బార్డర్ కూడా మనకి సాటిన్ టచ్ అయితే ఇచ్చేసారండి అండ్ సేమ్ బార్డర్స్ అయితే మనకి వస్తాయి అలాగే బార్డర్ లో కూడా మీరు చూడొచ్చు ఇలాగా మనకి టెంపుల్ డిజైన్ అనేది ఇచ్చేసారు అండ్ పళ్ళు వచ్చేసరికి అండి మంచిగా అంటే లైక్ చాలా డీసెంట్ గా పళ్ళు అయితే ఈ కలర్ లో చాలా బాగుందండి కంప్లీట్ వీవింగ్ అయితే వస్తుంది ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి అదే లైట్ కలర్ లో చిన్న బూటీస్ ఇచ్చేస్తూ బార్డర్ తో అయితే పేరప్ చేసేసారు అండ్ త్రూ అవుట్ ద శారీ అదే బూటీస్ కంటిన్యూ అవుతూ బార్డర్ అనేది ఇచ్చేసారు అండ్ కంప్లీట్ లుక్ ఇది బ్యూటిఫుల్ కర్చీ సాఫ్ట్ సిల్క్ ఇన్ పర్పుల్ షేడ్ అయితే మనం చూడొచ్చు అండి అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే మనకి ఇలా చిన్న వీవింగ్ బూటీస్ అనేవి వస్తాయి అండ్ దీనికి కాంబినేషన్ గా పింక్ తో అయితే మనకి మ్యాచ్ చేస్తారండి కంప్లీట్ యూనిక్ గా ఉంది కలర్ అయితే అండ్ శారీ కూడాను మంచి సాఫ్ట్ సిల్క్ కాబట్టి మనం ఎలా డ్రేప్ చేసుకొని పెట్టుకుంటే అట్లా అయితే వస్తుందండి ఈవెన్ పళ్ళు కూడా మీరు చూడొచ్చు అదే బేబీ పింక్ షేడ్ లో మనకి కంప్లీట్ వీవింగ్ ఇచ్చేస్తూ పళ్ళు అనేది గ్రాండ్ గా అయితే డిజైన్ చేసేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా చిన్న బూటీస్ అయితే ఇచ్చేస్తూ అలానే పింక్ బార్డర్ తో మనకి బ్లౌజ్ అనేది పేరప్ చేసేసారండి అండ్ త్రూ అవుట్ ద శారీ చిన్న చిన్న బూటీస్ ఇస్తూ సింపుల్ గా మనకి బార్డర్ దగ్గర కూడా చిన్న టెంపుల్ వీవింగ్ మనకి ఆ స్టైల్లో అయితే బార్డర్స్ అనేవి ఇచ్చేసారు అండ్ హియర్ కంప్లీట్ లుక్ ఇది బ్యూటిఫుల్ బెనారసీ కంచిపట్టు శారీ అండి మనకి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ శారీ అంతా కూడా ఆల్టర్నేట్ గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ అయితే చూపించండి మొత్తం శారీ అంతా కూడా మనకి అలాగనే వస్తుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకి అప్పర్ పార్ట్ లో స్మాల్ కంచి బార్డర్ ఇచ్చేస్తుంది అండ్ లోవర్ పార్ట్ లో కొంచెం పెద్ద సైజ్ లో అయితే మనకి కంచి బార్డర్ అయితే చూడొచ్చండి అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే చూడొచ్చండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి బూటీస్ బ్లౌజ్ అయితే బార్డర్ అనేది పేరప్ చేసేసారు అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి ఇదే బూటీస్ అనేది క్యారీ అవుట్ అవుతూ వస్తుంది అండ్ కంప్లీట్ లుక్ ఎంత షేడ్ అండి మనకి పర్పుల్ కలర్ అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి బెనారస్ కంచిపట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి అండ్ త్రూ అవుట్ ద శారీ మనం చూడొచ్చండి గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్టర్నేట్ బూటీస్ అయితే ఆల్ ఓవర్ ద శారీ మనం చూడొచ్చు అండ్ అప్పర్ పార్ట్ లో స్మాల్ వివింగ్ బార్డర్ వస్తుంది అండ్ లోవర్ పార్ట్ కి వచ్చేసరికి కంప్లీట్ గా మనకి బిగ్ సైజ్ లో పెద్ద అంటే లైక్ కంచి వివింగ్ బార్డర్ అనేది చూడొచ్చు అండ్ హియర్ ఇస్ ద గ్రాండ్ వివింగ్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇలా బుటీస్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారు బ్లౌజ్ అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి అవే వీవింగ్ బుటీస్ అండ్ బార్డర్స్ అయితే శారీని హైలైట్ చేసేసారు అండ్ హియర్ ద కంప్లీట్ లుక్ హియర్ ద బ్యూటిఫుల్ షేడ్ అండి ఆరెంజ్ విత్ డార్క్ వైన్ అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మైసూర్ క్రేప్ సిల్క్ అయితే వస్తుందండి ఇట్స్ అ ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసరికి అప్పర్ పార్ట్ లో మనకి ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ ఇచ్చేసారు అండ్ లోవర్ పార్ట్ కి వచ్చేసరికి మనకి వీవింగ్ గ్యాప్ బార్డర్ స్టైల్లో అయితే వీవింగ్ అనేది ఇచ్చేసారండి అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి సింపుల్ చిక్ పళ్ళు అయితే చూడొచ్చు అదే వైన్ కలర్ లో అయితే వస్తుంది దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లోనే ఇలా సేమ్ బార్డర్ తో అయితే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి అదే ప్లెయిన్ విత్ బార్డర్ అనేది క్యారీ అవుట్ అవుతుంది అండ్ హియర్ ద కంప్లీట్ హియర్ ఎంత షేడ్ అంటే మనకి వైన్ విత్ రమా గ్రీన్ అయితే వస్తుందండి అండ్ శారీ అంతా చూసుకుంటే మనకి ప్లెయిన్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ మైసూర్ క్రేప్ సిల్క్ అయితే వస్తుందండి క్వాలిటీ అయితే మనం 100% అష్యూరెన్స్ అయితే ఇవ్వచ్చు అండ్ అప్పర్ పార్ట్ లో ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ చూడొచ్చండి అండ్ లోవర్ పార్ట్ కి వచ్చేసరికి కంప్లీట్ గా మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో అయితే మనకి వీవింగ్ అనేది చూడొచ్చు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ లోనే మనకి చిప్ పళ్ళు అయితే వస్తుంది దిస్
పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ లో ప్లెయిన్ విత్ బార్డర్ అనేది పేర్ వచ్చేసేసారండి. అండ్ శారీ అంతా చూసుకుంటే మనకి ప్లెయిన్ మీద ఈ గ్యాప్ బార్డర్ స్టైల్ బార్డర్ అనేది చాలా బాగుందండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబోస్. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్.